మన ముకుంద జ్యువెలర్స్ వారి నూతన బ్రాంచ్ ఈ నెల 20న జూబ్లీహిల్స్ లో ఘన ప్రారంభం. ఓపెనింగ్ సందర్భంగా అన్ని జ్యువెలరీపై ఉన్న VA మీద ఫ్లాట్ 10% తగ్గింపు, నో మేకింగ్ ఛార్జెస్. హకింపేట్ స్పోర్ట్స్ స్కూల్లో 7వ తరగతి చదువుతున్నటువంటి శ్రీనాథ్ నిన్న మధ్యాహ్నం 1:30 ప్రాంతంలో లంచ్కి వెళ్లకుండా రూమ్లోనే ఆత్మహత్య యత్నానికి పాల్పడినటువంటి ఘటన చోటు చేసుకుంది. ప్రస్తుతం కోప్పల్లిలోని వెల్నెస్ హాస్పిటల్లో శ్రీనాథ్కి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. అయితే హ్యాంగింగ్ చేసుకున్నటువంటి విషయం కుటుంబ సభ్యులు ఎవరికీ కూడా చెప్పలేదు. ఇంకొక విద్యార్థి తల్లిదండ్రులు కాల్ చేసి చెప్పేంత వరకు కూడా తమకు తెలియదు అని చెప్పేసి ఆరోపిస్తున్నారు. అయితే ప్రస్తుతం ఇదే హాస్పిటల్లో ICUలో శ్రీనాథ్కి చికిత్స అందిస్తున్నారు. అయితే 24 అవర్స్ గడిస్తే తప్ప శ్రీనాథ్ ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉందో అని చెప్పేసి వైద్యులు చెప్పలేమని చెప్తున్నారు. అయితే కుటుంబ సభ్యులు మాత్రము స్కూల్ మేనేజ్మెంట్కి సంబంధించినటువంటి వాళ్ళ మీద కొన్ని ఆరోపణలు చేస్తున్నారు. తల్లి కన్నీరు మున్నీరు అవుతుంది. ప్రస్తుతం శ్రీనాథ్ తల్లి మనతో పాటు ఉంది. అసలు ఏం జరిగింది అనేది కూడా మాట్లాడదాము. శ్రీనాథ్ చివరిగా ఏం మాట్లాడాడు? ఒక్క ఫోన్ కూడా చేయలేదు నాకు. సండే చేయి డాడీ అన్న, చేస్తామ్మా అన్నాడు. 2 రోజులే అవుతుంది హాస్టల్ తోలిపోయి. ఏం చేసుకుంటో నిన్న మధ్యాహ్నం మా ఆర్డర్ చేయలేదు, సార్ చేయలేదు, వాళ్ళు చేయలేదు. ఇంకోళ్ళ పేరెంట్స్తో మాకు ఎరకైంది. మేము ఫోన్ చేస్తే ఫోన్లు కూడా ఎవరు లేపుతలేరు. సార్లు లేపుతలేరు, వార్డెన్ లేపుతలేడు, ఊరికి ఆయిల్ కూడా ఫోన్ లేపుతలేరు. ఆటోలో తీసుకపోయినా మంచిగానే ఉన్నాడు అని చెప్పారు. శ్రీనాథ్ 7వ తరగతి అంటే 13 సంవత్సరాలు ఉంటాయి. అసలు ఆలోచన ఎందుకు వచ్చింది? ఆయనకి ఏం కష్టం వచ్చింది? అంత ఏమి ఇబ్బంది పెట్టారు. మాకైతే ఏం లేదు. ఇంటికాడైతే మంచిగా ఉండు, పోతావాడంటే పోతా అన్నాడు. అందరితో కూడా మంచిగా ఉండు, మా వాళ్ళతో అందరితో, తాత అమ్మమ్మ నాయనమ్మ అని కూడా తిరిగిండు. ఆయనకి ఏ ఇబ్బంది లేదు ఇంటికాడ. నా కొడుకుకి ఏ ఇబ్బంది లేదు. అమ్మ హాస్టల్లో ఎవరన్నా అన్నారో లేకపోతే పిల్లలే పెట్టిరో ఆయన సెకండ్ ఆయన నాకైతే ఏ తెలియదు. మాకే ఫోన్ చేయలేదు తల్లి. డాక్టర్స్ ఏం చెప్తున్నారు శ్రీనాథ్ పరిస్థితి గురించి? డాక్టర్ ఏం చెప్తుండు, 2 రోజులు అయినాక చెప్తాము అని చెప్తారు. నా కొడుకు మెడంతా నల్ల గమిలిపోయిందమ్మా, నల్ల బ్లాక్ అయిపోయింది. ఏ చలనం లేదు మనిషిలో. వేసిన మనిషి వేసినట్టు నుంచి అలా అంటారు. వస్తుంది అంటారు. ఏమవుతుందో ఏం పోతుందో ఏం అర్థం కాకుండా ఎలా సూసైడ్ చేసుకోవాలన్న ఆలోచన వచ్చింది? ఏం వేసుకున్నాడంట? అసలు ఏమో గుడ్డలు కోసి పెట్టిర్రంట. పిల్లల క్లాత్ ఉంటే కోసి పెట్టిర్రంట. బెడ్షీట్ ఆ డోర్లకు కడదామని పెట్టుకుర్రంట. ఆయన మరి అందరు కలిసి అనుకొని కోసి ఆడబెడితే ఈయన కండాని పడ్డాయో లేకపోతే వాళ్ళే కోసి ఇటు సావాలని పెట్టిరో ఏం అర్థమే కాకుండా పోతుంది. ఏడ్చుడు తప్పించి మేమీ చేయలేము. ఏమన్నా స్కూల్ వాళ్ళు రావడం మాట్లాడడం ఏమన్నా చేస్తారా? వచ్చిర్రు పోయిర్రు. మేము లేము మేడం, మాకు హాలిడే, నిన్న ఇంటికి వెళ్తున్నాం మేము. వాళ్ళు ఇవ్వలేము లేము. శ్రీనాథ్ మరి ఎందుకు ఇట్లా చేసుకుంటాం మాకు అర్థం కావట్లేదండి. మీరు లేకుండేటో పోతారు, వాడే నన్ను ఉంటాడుగా అమ్మ అని మేము అడిగినాం. వాళ్ళు ఏం చెప్పట్లేరు. ఇంకా వాడేళ్ళు ఇద్దరు ఈయనే ఊరు, అలా కోచ్ చెప్పే సార్లు ఇద్దరు ఈయనే ఉంటారు. ఆదివారం అంటే పిల్లలంతా హాస్టల్లో ఉంటారు, వార్డెన్స్ ఉండాలి. వార్డెన్స్ లేరంటాను అక్కడ. చెప్పలేదు, ఎవరు చెప్పట్లేరు మేడం. ఫోన్లన్నా లేకపోతే ఎవరు ఉన్నారు అనేది మనకు అర్థమవుతుంది. వార్డెన్ చేసినాం, అల్లుకి ఆయన చేసినాం, సార్లు లేరా డాడీ అంటే నా కొడుకు చిన్న కొడుకు ఫోన్ చేసిండు. అమ్మ అంటే మేము నమ్మకం చాలక్క డాడీ ఇంకో ఒక ఆమెకు బయట ఉంటే ఆడుంటారు వాచ్మెన్ ఫోన్ చేస్తే ఇచ్చిండు. ఏమైంది డాడీ అన్నకంటే అమ్మ చిన్న ఉరి పెట్టుకున్నా అమ్మ, ఏం కాదు ఆటోలో తీసుకుపోయినా అన్నాడు. ఆ చిన్నపిల్లగానికి ఏమేరక ఉరి పెట్టుకున్నా అన్నకి అవుతుందని. మరి ఎట్టుండు డాడీ అంటే నాకైతే అంతకుమించి ఏం తెలియదమ్మా, ఆ హాస్పిటల్కి అయితే తీసుకుపోయారు కానీ నువ్వు రా అంటే మేమన్నాక డాడీ హాస్టల్ వద్దు ఏమొద్దు చదువుకోరు ఇంటికి తీసుకుపోతా అన్న. ఈడికి వచ్చినాక ఎట్లేసిన మనిషి అడిగి ఉండు. బాబు మీకే ధైర్యం చెప్తాడు, నాన్న ఏమన్నా కొడుతున్నాడా, అమ్మ జాగ్రత్త అని చెప్తాడు. అట్లాంటి బాబుకి అసలు ఆలోచన ఎట్లా వచ్చింది? ఏం చెప్పుడు, ఏమన్నా 10 ఇంటికి వస్తే మంచిగా తినేది, మంచిగా ఉండేది. ఎప్పుడన్నా మీరు లొల్లి పెట్టుకుంటే మీరు ఊరికే లొల్లి పెట్టుకోకూరు డాడీ, ఎందుకు అమ్మను కొడతాం అనేది. అంతకు మించి ఏమన్నా పోయేది, ఆటకు పోయేది, ఆ తాతల ఇంటికి పోయేది, పెదనాన్న ఇంటికి పోయేది, ఇంకా ఇల్లు తిరిగి వచ్చేది, అన్నం తినేది, ఏం కూర విన్నామమ్మా ఏం పువ్వు విన్నామని. 2 రోజులు నా కొడుకు నన్ను పువ్వు అడుగుతులే, నీళ్ళు అడుగుతులే, కూర అడుగుతులే.
అమ్మా కాదమ్మా, స్పోర్ట్స్ లో కూడా యాక్టివ్ గా ఉంటాడు. అసలు ఎందుకు స్కూల్లో ఏమై ఉంటది? ఎవరన్నా మీద అనుమానం ఉందా మీకు? అనుమానం లేదు, నాకు స్కూల్ మీద అనుమానం. ఏది చూడకుండా నా కొడుకుని ఎందుకు ఇంటి చూసిరన్న స్కూల్ మీద అనుమానం. నేను స్కూల్లో తిట్టారు ఎవరు అంటున్నారు, నిజమేనా? నాకేం తెలియదు, ఊరు పెట్టుకున్నాను ఏవలో చెప్తే నాకు ఎరకేంది, అంతకు మించి మాకు తెలియదు. అయితే శ్రీనాథ్ కుటుంబ సభ్యులంతా స్కూల్ మీద అనుమానం ఉంది మాకు, ఎవరో కావాలని శ్రీనాథ్ మీద ఒత్తిడి తీసుకొచ్చారు, అందుకే సూసైడ్ చేసుకుని చనిపోవాలని నిర్ణయం తీసుకున్నాడు అని చెప్పేసి కుటుంబ సభ్యులు తమ ఆవేదనని వ్యక్తం చేస్తున్నారు. రత్న, 7వ తరగతి చదువుతున్నటువంటి శ్రీనాథ్కి ఇంటి దగ్గర ఎలాంటి ఒత్తిళ్లు లేవు, మరి స్కూల్లో ఎందుకు తను సూసైడ్ చేసుకొని చనిపోవాలని అసలు ఆలోచన ఎలా వచ్చింది అనే దానికి అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం వెల్నెస్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ అందిస్తున్నారు. అయితే కుటుంబ సభ్యులు మాత్రం అనేక ఆరోపణలు చేస్తున్నారు. శ్రీనాథ్ యాక్టివ్గా ఉండేవాడు, స్కూల్ వాళ్ళ మీదే మాకు అనుమానం ఉంది అని చెప్తున్నారు. వాళ్ళతో మాట్లాడదాము. అంటే ఏ వ్యక్తి అయినా సరే హాస్టల్లో ఉన్నప్పుడు కొంత చదువు ఒత్తిడి ఉండొచ్చు, కుటుంబ సభ్యులకి దూరంగా ఉండొచ్చు, కానీ అక్కడ ఉన్న బెడ్షీట్ని చింపి వాటిని ముక్కలు ముక్కలుగా కట్టి ఎందుకు పెట్టిరు అనేది డౌట్ వస్తుంది మేడం. మాకు ఆ డౌట్ వస్తుంది. మళ్ళీ అందులోటి పట్టించుకోపోయేది పిల్లల్ని, బాగా ఇబ్బంది. అంటే మాకు ఇప్పటిదాకా తెలియదు. ఇప్పుడు అలా క్లాత్లు ఎందుకు ఉంటాయి మేడం? ఉత్తగా చీరుకొని పెట్టుకునేది కాదట, చీరి ఆల్రెడీ ఉన్నాయట క్లాత్లు. మరి అవి ఉండటం ఏంటి? ఏమైనా అనుమానంగా ఏమైనా చేసిరు అనేది అనుమానం వస్తుంది మాకు. బాబుని వాళ్ళే ఏదో చేసి మాకు ఇట్లా మాకు తెలియపరచకుండా హాస్పిటల్లో తీసుకొచ్చినంటే, మాకు పేరెంట్స్ తెలియకుండా తీసుకొచ్చినంటే అనుమానం కదా మేడం. గుడ్డ పేలికలు కట్టి కిటికీకి కట్టే కారణం ఎందుకు? అది చూసుకోరా, అల్ల ఉన్న సార్లు ఏ కిటికీ బాగలేదు, ఏ పిల్లలకి ఏ దోమలు కరుస్తున్నాయి, ఏ పిల్లలు ఎట్లున్నారని చూసుకోరా. ఆలోచన వాళ్ళకి లేదా? స్కూల్ అంటే అంత నిర్లక్ష్యం చేస్తారా? ఏమిటికి చేసిర్రు అట్లా? అల్లా అసలు గుడ్డ పేలికలు యాంచి వచ్చినాయి, ఎన్నడూ చూడలేదా? ఇప్పుడు 7-8 ఏళ్ల నుంచి కట్టొచ్చు ఆ బడి. అయాడి నుంచి ఆడదానికి ఆ బళ్ళకి పోయి రూమ్ నువ్వు చెక్ చేసుకోవా, నువ్వు చూడవా? అరే ఎవరు కట్టిర్రా ఈ గుడ్డ పేలికలని వాళ్ళని గద్దాంచవా? మాకు ఎందుకు అమ్మ, మాకు భయం అవుతుంది. అమ్మా నా తండ్రి, ఏదో జరిగింది మేడం. నాయ మంచి హెల్త్గా ఉంటాడు, హుషారుగా ఉంటాడు, నా పండు మంచిగా ఉంటాడు, బాగుంటాడు. తల్లిదండ్రులు దూరంగా ఉన్నప్పటికీ హాస్టల్లో పిల్లలు బాగా చదువుకోవాలి అని అనుకుంటాము. వాళ్ళ హాస్టల్ వాళ్ళ మీద, టీచర్స్ మీద చాలా నమ్మకంతో ఉంచుతాం. కానీ ఇప్పుడు ఇలా జరిగితే ఇంకొక తల్లిదండ్రులకి నమ్మకం ఉండదు మేడం. కనీసానికి చిన్న స్క్రూప్ అయినా కానీ చెప్పాలి. 140 కిలోమీటర్ల దూరాన ఉన్నోళ్ళు అప్పటికప్పుడు అనుకోకుండా ఎలా వస్తారు మేడం? కాబట్టి వాళ్ళకు చిన్నదన్నా తెలియపరచాలి. తెలియపరచుడు లేదు, ఏది లేదు. మాకు స్కూలు వార్డెన్ మీద మాకు అనుమానం ఉంది మేడం. అది కనీసానికి అన్నానికి వచ్చిండా రాలేదా, అతని పరిస్థితి ఏంది, ఎందుకు ఇట్లా ఎందుకు రాలేదు అనేది చూసుకొని ఆ యొక్క బాధ్యత వార్డెన్కి ఉండాలి. ఆ వార్డెన్ కూడా లేడు. చిన్నపిల్లగాడు చూసి మీ తమ్ముడు మీ అన్న ఇట్లా మెడకు తాడుగా ఎక్కించుకుంటే ఆ చిన్నపిల్లగాడు కిటికీలోకి వెళ్ళిపోయి చూసి లోపల బేడెం తీసి ఇవన్నీ చేసిన దానిక వార్డెన్ ఏం చేస్తున్నారు? కాబట్టి మాకు వార్డెన్ మీద మాకు చాలా వరకు అనుమానం అనేది ఉన్నది. అన్న, అంటే మీరు చెప్పండి, ఆ తమ్ముడు చూసేంత వరకు కూడా ఎవ్వరు రాలేదు అని చెప్పి బాబు వీళ్ళ ఇప్పుడు శ్రీనాథ్ వాళ్ళ తమ్ముని వాళ్ళ ఫ్రెండ్ వచ్చి చూసి వెళ్ళిపోయి మళ్ళా వాళ్ళ శ్రీనాథ్ వాళ్ళ తమ్ముని చెప్పి మళ్ళీ శ్రీనాథ్ వాళ్ళ తమ్ముని తీసుకొని వచ్చింది, పై ఫ్లోర్ నుంచి తీసుకొని వచ్చిన దాకా కూడా ఎవరు చూడలేదు మేడం. ఎందుకు వాళ్ళంతా నిర్లక్ష్యం? పిల్లలు సండే హాస్టల్లోనే ఉంటారు, వార్డెన్ కంపల్సరీ కూడా రూమ్ విజిట్ మేడం. ఇప్పుడు బాబు లంచ్ టైంలో భోజనానికి కూడా లంచ్కి వెళ్ళలేదట. మరి పలానా బాబు శ్రీనాథ్ మరి లంచ్కి ఎందుకు రాలేదురా? మరి భోజనానికి మరి అతనికి ఫీవర్ వచ్చిందా, తలనొప్పి వచ్చిందా,
ఎందుకు భోజనానికి ఎందుకు రాలేదానికి కూడా చూసుకోవాలిగా మేడం అన్నాడు. ప్రాబ్లం ఏదో తెలుసుకోవాలి కదా మేడం. అయితే శ్రీనాథ్ ఎందుకు బ్రేక్ఫాస్ట్ కానీ లేకపోతే లంచ్కి రాలేదు అని తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది కదా, కానీ ఎందుకు రాలేదు అనేది కూడా వార్డెన్ తెలుసుకోలేదు, అందుకే అనుమానాలు కలుగుతున్నాయని చెప్తున్నారు. వాస్తవంగా ఒక స్టూడెంట్ రాకపోతే ఎందుకు తినడానికి రాలేదు అనేది చూడాలి. అదే స్టూడెంట్ మార్నింగ్ టిఫిన్కి రాలేదట, మళ్ళీ మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ లంచ్కి రాలేదు. లంచ్కి రానప్పుడు వార్డెన్ అన్న సూపర్వైజర్ అన్న వార్డెన్ అన్న చూడాలి. చూడకుండా వాళ్ళ సంబంధం లేనట్టుండి నిర్లక్ష్యం వల్ల ఇట్లా చేసిన వాళ్ళు సరే ఆటోమేటిక్ పేరెంట్స్కి ఫోన్ అన్న చేయాలి. ఇన్ఫర్మేషన్ ఇట్లా జరిగినప్పుడు పిల్లగాళ్ళ పేరెంట్స్ ఫోన్ చేసిందా కానీ వార్డెన్ ఫోన్ చేయలేదు. ఏం చేస్తారు ఆ వార్డెన్ నిర్లక్ష్యం, ఇంత నిర్లక్ష్యం ఉండి పిల్లగాళ్ళు ఏమైనా పరిస్థితి ఏంది ఇప్పుడు మాది. ఇప్పుడు శ్రీనాథ్ ఆరోగ్య పరిస్థితి మీద ఏమన్నా డాక్టర్స్ చెప్తున్నారు? డాక్టర్ ఏమంటారు, అబ్జర్వేషన్లో పెట్టిన 24 hours తర్వాత ఏదేని చెప్తాను వాళ్ళు అంటారు. ఎన్నిసార్లు అడిగినా అదే చెప్తున్నారు. అయితే శ్రీనాథ్ ఆత్మహత్యాయత్నం చేసుకోవడానికి ఖచ్చితంగా స్కూల్కి సంబంధించినటువంటి మేనేజ్మెంట్తో పాటు హాస్టల్కి సంబంధించినటువంటి వాళ్ళనే కారణము. కనీసము శ్రీనాథ్ తినడానికి రాలేదు, ఎందుకు రాలేదు అని చెప్పేసి బాధ్యత తీసుకోవాల్సినటువంటి వార్డెన్ కూడా నిర్లక్ష్యం వహించడంతోనే, దాంతోపాటు గత కొన్ని నెలల నుంచి తను ఎవరితో ఎక్కువగా మాట్లాడడం లేదు, మూడీగా ఉంటున్నాడు. ఇంట్లో ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు కానీ లేకపోతే శ్రీనాథ్ మీద ఎలాంటి చదువు ఒత్తిళ్లు లేవు. స్కూల్లోనే ఏదో జరిగి ఉంది కాబట్టి మేము ఆల్రెడీ పోలీసులకి ఫిర్యాదు చేశాము, పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు కేసును కూడా. మాకు స్కూల్ వాళ్ళ మీదే అనుమానం ఉంది. శ్రీనాథ్ ఎందుకు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు అనేది మాకు తెలియాలి, మాకు న్యాయం జరగాలి అని చెప్పేసి కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. కెమెరామెన్ వినోద్తో సుజాత, కోంపల్లి వెల్నెస్ హాస్పిటల్.